ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం. కాకపోతే జానకి నేను ఒక ఆప్షన్ అవుతానని అస్సలు అనుకోలేదు. దట్స్ కిల్లింగ్ మీ. అయినా మనం లైఫ్ని యాక్సెప్ట్ చేయలే, కానీ బ్రేకప్ తర్వాత కూడా అంత హ్యాపీగా ఉండొచ్చని జానుని చూసాకే అర్థమైంది. వస్తున్నా. ఒకరిని అంతలా ప్రేమించి ఇంకొకరికి జీవితాన్ని ఎలా పంచడం అంత ఈజీయా? ఎన్నిసార్లు చెప్పాలి? 10 రోజులైంది. రోజు ఇలా నీ బాధను చూడలేకపోతున్నాను. నువ్వెంత ఏడ్చినా నీ రాఖీ తిరిగి రాదురా. నీకింకో కుక్క పిల్లను కొనిస్తానన్నానుగా. పద ఇంటికి వెళదాం. లేదు, నా రాఖీ నాకు కావాలి. చూడు వరుణ్, మనం ఇక్కడే ఆగినంత మాత్రాన కాలం వెనక్కి జరగదు. అలా అని ముందుకు వెళ్లకుండానూ ఉండదురా. కొన్ని మన జీవితంలో ఎంత ఏడ్చినా తిరిగి రావు. ఈ విషయం దీనికి అర్థమైనంత తేలిగ్గా దీనికి అర్థం కాదు. కొంచెం టైం పడుతుంది. కానీ నువ్వు ఈ బాధను ఇలానే మోస్తూ ఉంటే మంచి క్రికెట్ ప్లేయర్ కావాలనుకున్నటువంటి నీ గోల్ని ఎప్పటికీ నువ్వు రీచ్ కాలేవు. ఒక్కసారి ఈ బాధను దాటి చూడు. నాకు తెలిసిన బావకి ఒక అంబిషన్ ఉంది. ఇలా ఒక ఫెయిల్యూర్ లాగా మిగిలిపోడు. పర్లేదు, ఈ ఫ్లాట్ కూడా బాగానే ఉంది. ఆ రోజు ఎక్కువ మాట్లాడేసినట్టున్నా. ఫీల్ అయి ఉంటాడంటావా? ఓసే శ్వేత, నువ్వు ఉన్న చోటు ఉండవు. నేనేం నిన్ను చూడటానికి రాలేదు. డాడీ డాక్యుమెంట్స్ ఇవ్వమంటే ఇవ్వడానికి వచ్చాను. తీసుకో. సరే, ఉప్మా చేస్తున్నా, ఏమన్నా తింటావా? మొన్నటి వరకు తిట్టి ఇప్పుడు తింటావా అంట. నాకేం వద్దులేని ఉప్మా. తింటావా?
బావా చెయ్యి ఇటుకు. ఇంతకీ చెప్పనే లేదు. నెచ్చిన వాచ్ బాగుందా? బావా బావా చాలా బాగుంది. అవునా? థ్యాంక్ యూ. జీవితం భలే విచిత్రమైంది. మనం ఫేస్ చేసేటప్పుడు ప్రాబ్లమ్ని పెద్దగా చేసి చూపిస్తుంది. ఇంకా మన లైఫ్ రివర్స్ అయిపోయి ఎండ్ అయిపోయినట్టు, వేరే ఆప్షనే లేనట్టు ఉంటుంది. కానీ ఆ ప్రాబ్లం దాటాక ఒక బ్యూటిఫుల్ లైఫ్ అనేది ఉంటుంది. అదే నా లైఫ్లోనూ జరిగింది. పోలీస్ డ్రెస్లో భలే ఉన్నావు బావా. నా దిష్ట తగిలేటట్టుంది. ఆల్ ది బెస్ట్ బావా. ఈరోజు ఫస్ట్ డే కదా డ్యూటీకి, బాగా చెయ్యి. థ్యాంక్ యూ. బావా అది ఇంట్లో వాళ్ళు మన పెళ్లి గురించి అడుగుతున్నారు, ఏం చెప్పమంటావు? హలో, విజయ్ చెప్పు. గౌతమ్ అనే అబ్బాయి గురించి కనుక్కోమన్నారు కదా. అతనికి రీసెంట్గా గుంటూరుకి ఎస్ఐగా పోస్టింగ్ వచ్చింది. అండ్ అతనికి వాళ్ళ మరదలతో పెళ్లి ఫిక్స్ అయింది. రేపే పెళ్లి కూడా. ఓకే ఓకే విజయ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. హలో సార్, మీ వాచ్ రిపేర్ అయిపోయింది. కొద్దిగా ఏమనుకోకండి సార్, కొంచెం లేట్ అయింది. టైం పడుతుందని తెలుసు. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్.